అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ప్రధానంగా ఒక ఆర్టికల్లో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ హిందూపురానికి ఆయన గురించి ఒక ఆర్టికల్ రాయడం అంటే జరిగింది. అసలు అంతరార్థం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దేనికి సంబంధించి ఈ వార్త? ఆయన చేబ్రోలు కిరణ్ అలియాస్ కామన్ మ్యాన్గా ప్రసిద్ధి చెందాడు. ఆయన పైన దాడి చేశాడు. అసలు దాడి ఎక్కడ చేశాడు? పోలీసు వారి సమక్షంలో కామన్ మ్యాన్ కిరణ్ ఉన్నప్పుడు ఆయన దాడి చేయడం జరిగింది. ఆయనకు చట్టాలు తెలీదా? ఆయన ఒకప్పుడు సీఐగా పనిచేసేవారు గోరంట్ల మాధవ్. తర్వాత ఒక ఎంపీ హోదాలో ఉన్నాడు. పోలీసు వారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన మాట్లాడిన మాటలేంది ఒకసారి మనం పరిశీలించి చూస్తే, నేను ఒక ఎంపీని అంటే మర్చిపోయినాడు. ఆయన మాజీ ఎంపీ అనేది మర్చిపోయినాడు. నేను ఒక ఎంపీని అని చెప్పి పోలీసు వారు గుర్తు చేస్తున్నాడు. అంటే ఒక ఎంపీ కావచ్చు, ఒక మాజీ ఎంపీ కావచ్చు, మాజీ మంత్రో లేకుంటే ఎమ్మెల్యేనో, అంటే వీళ్ళకి పదవులుగానే ఉంటే ఎవరిని ఏ మాట అయినా అనొచ్చు, వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయకూడదు పోలీసు వారు అని ఆయన యొక్క అంతరార్థంగా మనకైతే అనిపిస్తోంది. అసలు ఈ ఆర్టికల్ ఏంది? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు, అదేవిధంగా అతనిపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేయడానికి ప్రయత్నించడం వెనుక చాలా కథ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసలు వైసీపీ వారు సోషల్ మీడియా వాస్తవంగా అంత యాక్టివ్గా లేదు. ఏదైతే ఈ చేబ్రోలు కిరణ్ అలియాస్ కామన్ మ్యాన్ కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడో వాస్తవంగా అంటే టీడీపీ వారు తీవ్ర స్థాయిలో ఖండించున్నారు. అది తప్పు, 100% తప్పు, 100కి 100% తప్పు. ఈ సమయంలో వైసీపీ వారు ఫుల్ యాక్టివ్లో ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ ఏం చేశాడంటే ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళ చేతిలో ఒక విల్లు ఉన్నది, ఆ విల్లుకున్నటువంటి బాణం నేనే కదా గోరంట్ల మాధవ్ని అని చెప్పి ఆయన దూకడం మొదలు పెట్టేశాడు. అంటే జగనన్న దృష్టిలో పడ్డానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అది ఆశామాషి ప్రయత్నం కాదు. చట్టాన్ని ఆయన పరిధిలోకి తీసుకొని ఒక పక్క ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్తూ ఉన్నాడు. ఎవరు? కిరణ్. ఆ కిరణ్ అరెస్ట్ అవుతూ ఉంటే ఈలోపు పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేద్దామని చెప్పి ఈ యొక్క మాధవ్ చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. అసలు ఆ ప్రయత్నం ఎందుకు చేయాలి? ఆయనకు చట్టాల గురించి తెలియదు అంటారు. అసలు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎమోషన్గా తీసుకొని ఈ కామన్ మ్యాన్ కిరణ్ పైన పడిందో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేసేసాడు ఈ యొక్క గోరంట్ల మాధవ్. అసలు దీని వెనక అసలు ఎందుకు చేశాడు ఈ పని? ఆయన అంతో ఇంతో చదువుకున్నాడు, సీఐగా పనిచేసినాడు, మాజీ ఎంపీ, అంత తెలివి తక్కువగా చేయడు కదా. దానికి ఒక పెద్ద కథ ఉందని చెప్పి దీని యొక్క ఓవరాల్ థీమ్. గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరును వైసీపీ వారే తప్పుపడుతున్నారు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన మాధవ్కు చట్టాల గురించి తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేశారనే చర్చ అయితే తెరలేపింది. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నమస్కారం చేసినా జగన్ చూసి చూడనట్టు వ్యవహరించారని తెలిసింది. ఫస్ట్ ఈ సందర్భం మనం చూస్తే, రాప్తాడుకు సంబంధించిన సందర్భం మనం చూస్తే, అక్కడ లింగమయ్య అనే వ్యక్తి చనిపోయినాడు. పోటీ ఎటువంటి పోటీ అంటే అది టీడీపీ వర్సెస్ వైసీపీ అనే రేంజ్లో అటు గోరంట్ల మాధవ్, ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు పైన పూర్తి స్థాయి పట్టు సంపాదించడానికి వైసీపీ క్యాడర్లో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. అక్కడ ఒక మరణం సంభవించిందో లేదో ఆ యొక్క మరణాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడేదానికి చిన్న ప్రయత్నం చేయలే. ఆ ప్రయత్నంలో అప్పుడు దాకా ఒక స్థాయిలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఉన్న పళ్ళంగా విఫలమైపోయినాడు. అదెందుకో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ ప్రయత్నంలో ఆ పరుగు పందెంలో గెలిచేశాడని చెప్పచ్చు ఒక మాటలో. అసలు ఆ ప్రయత్నంలో భాగంగా గోరంట్ల మాధవ్ చేసినటువంటి కొన్ని పరిణామాలు ఏంటంటే, లింగమయ్య అని ఆయన చనిపోయినాడు. ఆయనకు ఒక ఇంటి పేరు ఉంటుంది. ఆ ఇంటి పేరును కాస్త కమ్మీ చేసేసి మసిపూసి మారేడికాయ చేసినట్టు ఆయన కులాన్ని తీసి కురుబ లింగమయ్య అని చెప్పడం మొదలుపెట్టారు. అసలు కులాల ప్రస్తావన ఎందుకు తేవాలా? ఇదే విధంగా టీడీపీలో అక్కడ హిందూపురం ఎంపీ ఒక కురుబ కులస్తుడు. ఏది? హిందూపురం అనేది ఒక జనరల్ కేటగిరీ. అక్కడ ఒక బీసీ నిలబెట్టి కురుబులకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి అక్కడ ఒక ఎంపీ జనరల్ కేటగిరీ, అక్కడ కూడా కురుబులకు అవకాశం ఇచ్చారు బాబు గారు. అదేవిధంగా ఒక మంత్రి అనంతపురంకి సంబంధించి సవితమ్మ, ఆవిడ ఒక మినిస్టరు, ఏది? కురుబ కులస్తురాలు. ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే కేవలం కురుబలింగమయ్య అంటే కులాలు అంటగట్టి టీడీపీ వారికి ఆ కులాలని దూరం చేయాలని చెప్పి మన మధ్య చూసాం. రాజకీయంగా మతాలను వాడుకొని టీడీపీకి మతాలు దూరం అయిపోవాలా, టీడీపీకి కులాలు దూరం అయిపోవాలా అని చెప్పి కుటిల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందరూ ఏది? ఒక పక్క తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఒక పక్క గోరంట్ల మాధవ్, వాళ్ళిద్దరి మధ్య పోటీని టీడీపీని ఒక ఆసరాగా చేసుకొని వాడుకోవడం. ఆ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నమస్కారం చేసిన జగన్ చూసి చూడనట్టు వ్యవహరించాడు. అయితే మరోవైపు రాప్తాడు టికెట్ను అతను ఆశిస్తున్నారని సమాచారం కాదు, ఇది లోగుట్టు ప్రతి ఛానల్లోనూ వచ్చింది.
అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కుటుంబీకులు తరతరాల నుంచి ఆ రాప్తాడు నియోజకవర్గం అట్టి పెట్టుకున్నారు, ఓడిపోయినా గెలిచాం కూడా. ఈయన్ని ఏం చేశారంటే ఈ మధ్య రీసెంట్గా అధికార ప్రతినిధిని చేశారు ఈ యొక్క గోరంట్ల మాధవ్ని. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు లైసెన్స్ ఇచ్చేశారని చెప్పి పోయి రాప్తాడు నియోజకవర్గం పైన పడుతున్నాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య క్లాష్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అదేవిధంగా గోరంట్ల మాధవ్కి. ఒక్కరైతే అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏం చేశాడు, కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసినారు ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తారో గోరంట్ల మాధవ్కి. ఈలోపు నీకే అంత ఉంటే నేను అధికార ప్రతినిధిని కదా అని చెప్పి గోరంట్ల మాధవ్ ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఈయనకు సపోర్ట్ చేస్తారో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. ఈ కోల్డ్ వార్ కాస్త బయటికి ఎలివేట్ అయ్యే విధంగా వైల్డ్ వార్గా మారిపోయింది వాళ్ళిద్దరి మధ్య. అనంతపురానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పంపి, అంటే అనంతపురంకి పోయి ఆడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంట తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అదేవిధంగా మాజీ ఎంపీ వెంకటరామరెడ్డి ఎంపీగా పోటీ చేయించాలనేది మాధవ్ ఆలోచనగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆలోచన చేయడం తప్పు కాదు, కానీ జరిగితే కదా అంట. వైసీపీ అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ నియమితులైన తర్వాత రాప్తాడుకు తరచూ వెళ్లడం మొదలుపెట్టారు. మీడియాతో మాట్లాడుతూ రాప్తాడుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక మాధవ్ ఉద్దేశాన్ని ప్రకాష్ రెడ్డి గ్రహించేశారు. అందుకే ప్రకాష్ రెడ్డి ఆ మధ్య మీడియా సమావేశం నిర్వహించి తన ఓటమికి సొంత పార్టీ వాళ్ళు కూడా కారణమని పరోక్షంగా గోరంట్ల మాధవ్ అనంత వెంకటరామరెడ్డి గురించి చెప్పకనే చెప్పారు. సో ఈయన ఓడిపోవడానికి ఖచ్చితంగా అంటే ఈయనకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు వాళ్ళ అన్న అయినటువంటి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు ఏం ఆశామాషి ఏం కాదు, పవర్ఫుల్ బ్యాచ్. ఆ యొక్క తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అన్నటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఏమన్నాడంటే, బాబు గారిని అదేవిధంగా ఆయన బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారిని 1 గంట జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇస్తే ఈయన పోయి వాళ్ళు వేసేస్తాడంట. ఆ విధంగా అంటే వాళ్ళకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అధికారం ఉన్నదని చెప్పి ఆ రేంజ్ లో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈ తోపుదుర్తి ఫ్యామిలీ. సో ఇటువంటి అంటే అహంకారి వ్యక్తులకి ఎవరు తీసుకున్న గోతులో ఓళ్ళే పడతారన్నట్టు సొంత పార్టీ నేతలే ముళ్ళు కట్టి తయారైపోయినారు వాళ్ళపైన పొడిచేదానికి. దీంతో రాప్తాడుకు మాధవ్ వెళ్లడం కాస్త తగ్గింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మీడియా సమావేశానికి వచ్చి చెప్పేశాడు కదా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నేను ఓడిపోవడానికి ఆల్రెడీ వెంకటరామరెడ్డి అదేవిధంగా గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లే విధంగా మీడియా సమావేశం పెట్టి చెప్పినాడు. సో జగనన్న దృష్టిలో మనం పడినామంటే మనకి ఈసారి టికెట్ ఎవరు అని చెప్పి వాళ్ళు కొద్దిమేర సైలెంట్ అయిపోయినారు. అక్కడ సరే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరో జనసేన నుంచి టికెట్ ఏమైనా వస్తుందా? ఆల్రెడీ ఇవ్వలేదు కదా గోరంట్ల మాధవ్కి. గతంలో ఎంపీగా పోటీ చేసిన ఆయన కూడా అసలు పోటీల్లోనే లేడు, మనం చూసాము. జనసేన నుంచి టికెట్ రాదు, బీజేపీలో చేర్చుకునే ప్రశ్నే లేదు. టీడీపీ దిక్కు వీళ్ళ ఆలోచన కూడా పోదు, ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యవహారాలట. ఆప్షన్ 1 అండ్ ఓన్లీ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయాలా, అది తప్పదంటే తప్పదు. ఈ క్రమంలో మొత్తం ఈ యొక్క వైసీపీ యొక్క క్యాడరు భారతమ్మని ఓన్ చేసుకుంటా, అంటే ఆవిడ ఏ పార్టీ వాళ్ళు అంటే ఇటు టీడీపీ వాళ్ళు భువనమ్మని దేవతగా చూస్తారు, అటు వైసీపీ వాళ్ళు భారతమ్మని దేవతగా చూస్తుంటారు, అదంతా సహజం. ఈ సబ్జెక్ట్ వేరే కావచ్చు, కానీ వాళ్ళు ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి ఓవర్ యాక్షన్ వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహవేశాలంటూ లేపింది. అయితే లింగమయ్య హత్యను మాధవ్ సీరియస్గా పట్టించుకోలేదని జగన్కు తెలిసింది. దీంతో గోరంట్ల మాధవ్పై జగన్ గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో ఐటీడీపీ కార్యకర్త తమ నాయకుడి భార్యపై అవాకులు చవాకులు పేలడాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని మాధవ్ వ్యూహాత్మకంగా కిరణ్పై దాడికి చొరబడినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఆడికి పోయి ఆయన సాధించింది ఏంది? ఆయనతో పాటు ఇంకొక 5 మందిని జైల్లోకి తీసుకోపోయినాడు ఈ గోరంట్ల మాధవ్. అందరికీ తెలుసు, అసలు చీప్ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నైజానికి ఈ యొక్క వ్యవహారాన్ని, గోరంట్ల మాధవ్ చేసినటువంటి వ్యవహారాన్ని కనీసం ఒక 2 నిమిషాలు కూడా, ఒరే గోరంట్ల మాధవ్ మన కోసం ఇంత కష్టపడ్డాడు అని చెప్పి కనీసం 2 నిమిషాలు కూడా ఆయన మెదడులో వేసుకున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎంత షేమ్ఫుల్ పాలిటిక్స్ అంటే, కొత్తగా అవచ్చు కాకంటే సిఐ ఉద్యోగం వదిలేసి ఎంపీగా రిజైన్ చేసినాడు అంటే పిచ్చికిపోయినాడు. అటు రాప్తాడులో అడుగు పెట్టడానికి కూడా ఆయనకు అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోనీలు అని చెప్పి అధికార ప్రతినిధి ఇస్తే దాన్ని కూడా ఈ విధంగా మిస్యూజ్ చేసేశాడు. కేవలం జగన్ దృష్టిలో పడి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని మంత్రి కావాలనే ఆశతోనే మాధవ్ హత్య చేశాడని సొంత పార్టీ నేతలు అంటున్నారు. మాధవ్ అతి వెనుక అసలు కారణాన్ని జగన్ తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి. జాగ్రత్తగా ఉంటారో లేదని కాదు, మొత్తం దేశ రాజకీయాలను అవపోసన పట్టినాడు జగన్మోహన్ రెడ్డి. అనేది నేను అంటున్నాను 2 నిమిషాలు, 1 నిమిషం కూడా లైట్ ఎంత అంటే అంత లైట్ తీసుకుంటాడు గోరంట్ల మాధవ్ని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ శైలిలోనే ఆలోచన చేస్తారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ధన్యవాదాలండి.